జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా మనం బండలు వేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, టైల్స్ కొన్ని అక్కడ ఉన్నాయి. ఇక్కడ మంది ఒక ఇల్లు వర్క్ నడుస్తుంది అనమాట. ఏలూరు పరిసరాల్లో టైల్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆల్రెడీ లోపల రూముల్లో టైల్స్ వేసి ఉన్నాయి. ఎందుకండి ఆ టైల్స్ వేసి ఉన్నాయి, ఇక్కడ ఈ రూమ్లో టైల్ వేయలేదంటే వీళ్ళు టైల్స్ వేసినప్పుడు లేదంటే స్టోన్ వేసినప్పుడు ఇక్కడ గుమ్మము టైలు, ఇది సింహద్వారం, ఇది రెండు సమంగా వచ్చేట్టుగా అలైన్మెంట్ చేశారు. అంటే యాక్చువల్గా కిందకు ఉండాలి ఇది టైలు, లేకుండా సింహద్వారం గడప లెవెల్కి టైల్ వేసి గడప కిందకి వెళ్ళిపోయింది. వీళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏమంటే ఇట్లాగ వచ్చిందండి, చివరిలో చూసుకున్న తర్వాత తెలిసిందండి ఇట్లాగ వచ్చిందన్నారు. అసలు ఇమీడియట్గా టైల్స్ అన్ని తీయించేసేయండి అన్న. మళ్ళీ మొత్తం తీయిస్తే వాళ్ళు చూసారు లేదు, ఇక్కడ అర కనపడుతుంది మనకు, సుమారుగా 9 అంగుళాల వరకు ఫిలప్ చేశారనమాట. కాబట్టి సింహద్వారం మునిగే విధంగా టైల్ ఉండకూడదు. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు, కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.